జనవరి 10 శ్రీ మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామివార్ల దేవస్థానం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం నేత్రపర్వంగా జరిగింది. అలాగే దిగువ సన్నిధి ముఖమండపంలో బంగారు దక్షిణావర్త శంఖంచే భక్తులకు తీర్థం అందజేశారు. మంగళగిరి పరిసర గ్రామాల ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకొని అలాగే శంకుతీర్థం స్వీకరించారు. మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దిశ నిర్దేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది భక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఆదివారం కావటం, సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాయంత్రం పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేయడంతో ముక్కోటి సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అలాగే ఎంజాయ్ చేసేందుకు జైంట్ వీల్ ఇత్యాది సందడిగా మారాయి. ప్రతిరోజు సాయంత్రం స్వామివారిని దర్శించుకునేందుకు విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు విచ్చేసి దైవ సన్నిధిలో గడుపుతారు. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. నా పేరు గుద్దంటి మురహరిరావు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంతి ఉద్యోగి. మేము ప్రతిరోజు మంగళగిరిలో ఎకో పార్క్కి ఉదయం పూటే ప్రతిరోజు మా సహచరులు అందరూ ఎకో పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసుకుని ప్రతిరోజు వస్తాము. అలాగే మా సహచరులు మేము అందరం ప్రతిరోజు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడికి సాయంత్రం వేళలో స్వామివారి దగ్గర ఉండి స్వామివారి దర్శనం చేసుకుని అందరం కలిసి ఆ స్వామివారి సన్నిధిలో ఉంటాము. అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినాన మేము కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నాము. అలాగే స్వామివారిని శంకుతీర్థం కోసం, స్వామివారి దర్శనం కోసం ఒక లైన్లో ఒక గంటన్నర అలా పట్టింది. అయినా కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకుని తీర్థం స్వీకరించి స్వామివారి సన్నిధిలో ఉన్నాము. ఈ సంవత్సరము చాలా అద్భుతంగా స్వామివారిని అలంకరించటము, స్వామివారి గుడి కానీ అన్నీ కానీ అలంకరణలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ అలంకరణలో వచ్చి సుదూర ప్రాంతాల నుంచి ఈ సంవత్సరం ఎంతో భక్తులు పోటెత్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు మా యుగయుగాల దేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించడం కోసం ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుని శంకుతీర్థం కోసం ఎంతో పోటెత్తారు జనం శంకుతీర్థం కోసము. అలా పోటెత్తి ఈరోజు కూడా ఆదివారం అయినా కూడా ఈరోజు కూడా సుదూర ప్రాంతాల నుంచి లోకల్ నుంచి కానీ వరుసగా సంక్రాంతి సెలవులు 4-5 రోజులు వరుసగా రావటం, బంధువులతో, మిత్రులతో, పిల్లలతో, కుటుంబాలతో స్వామివారి దర్శనం చేసుకునే వాళ్ళు లక్ష్మీనరసింహ గుడిలో అందరూ బయటకు వచ్చి జైంట్ వీల్ ఆడుకోవటం కానీ, ట్రైన్లు పిల్లలకి తిరుగుతాం కానీ, స్వామివారిని దగ్గర పుస్తకాలు కొనుక్కోవటం కానీ, క్యాలెండర్లు కానీ, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కొనుక్కోవటం కానీ, ఇదంతా ఏదో మంగళగిరి తిరునాళ్ళ కంటే ఎక్కువగా అద్భుతంగా ఈరోజు ఉన్నది. అందరూ కూడా ఎంతో స్వామివారి సన్నిధిలో అందరూ కుటుంబాలతో సహా వచ్చి గడుపుతున్నారు. మా ఈ లక్ష్మీనరసింహ సన్నిధిలో ఎంతోమంది ఇక్కడ కుటుంబాలతో సహా వచ్చి ఈ ప్రశాంతంగా ఈరోజు అందరూ సేద తీరుతున్నారు. ఈ అన్నిటికీ కారణం కూడా ఈ సంవత్సరం ఇంత ఘనంగా జరగటానికి కారణం
మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ మంగళగిరికి ప్రజాప్రతినిధిగా ఉండటం, సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు ఈ మనకి ప్రజాప్రతినిధిగా ఉండటం మంగళగిరి ప్రజల అదృష్టము. మంగళగిరి ప్రజలు ఈ స్వామివారిని ఈ విధంగా అలంకరణ చేసి స్వామివారి సన్నిధిలో అందరూ ఈ విధంగా అలంకరణ అద్భుతంగా జరగటానికి కూడా లోకేష్ గారి వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిలో ఈ సంవత్సరం ఎంతో వేడుకగా అద్భుతంగా ఇప్పుడు జరగని రీతిలో ఈ సంవత్సరం జరగటానికి ప్రధాన కారణం లోకేష్ గారు మన ఐటీ మినిస్టర్గా ఉండటం. అదే మన అదృష్టం మంగళగిరి ప్రజలకి. మేము మంగళగిరిలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు స్వామివారి సన్నిధిలో ఇలా ఉండటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. జై లక్ష్మీనరస్వామి. మంగళగిరి టైమ్స్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ ముక్కోటి సందర్భంగా మన గుడిలో చాలామంది భక్తులు 10వ తారీఖు చాలా వెల్లువిరిశారు. ఈ రోజు వరకు కూడా ఇంకా బయట కోలాహలంగాను మన గుడిలో కూడా ఇంకా సందడి అలాగే నెలకొంది. ఈ స్వామివారు మన ఊర్లో ఉండటం మన అదృష్టం. ఈ 10వ తారీఖు మేము ఇక్కడ రోజు ఉండేటువంటి వాళ్ళ మిత్రులు దర్శనానికి వద్దాం అనుకొని కూడా బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి మన ఊర్లో మన స్వామివారిని చూసే అవకాశం కల్పిద్దామన్న ఉద్దేశంతో మన ఊరు స్వామే కదా అని చెప్పేసి మేము వాళ్ళకి అవకాశం కల్పించాము. మిగతా రోజులు అన్ని రోజుల్లో ఇక్కడ స్వామివారి దగ్గర సన్నిధిలో కూర్చుంటాం. బయట కూడా చాలా కోలాహలంగా 3 రోజులు అయినప్పటికీ ఇంకా బ్రహ్మాండంగా ముక్కోటి సందడి అలాగే నెలకొని ఉంది. ఈరోజుతో బహుశా ఆదివారం కాబట్టి ఇంకా కాస్త ఎక్కువగా ఉన్నట్టుంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి మన మంగళాద్రి దివ్యక్షేత్రములో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన మంగళగిరిలో దేవస్థానం, నరసింహస్వామి దేవస్థానం, మన ఈవో గారు, అలాగే మంగళగిరి శాసనసభ్యులు మరియు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆదేశానుసారం మన నరసింహస్వామి దేవస్థానం ఈవో గారు, అధికారులు, అనధికారులు అందరూ కూడాను ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. ఈ సంవత్సరం సుదూర ప్రాంతాల నుండి కూడాను ఎంతోమంది భక్తులు చేసి ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడాను ఈ ప్రసాద వితరణ అనేది చక్కగా చేశారు. పులిహార, చక్కెర పొంగలు, దద్దోజనం ఇటువంటివన్నీ కూడా చక్కగా ప్రసాద వితరణ జరిగింది. అంతేకాకుండా ఈ ముక్కోటి ఏకాదశి నుండి కూడాను అనేక మంది భక్తులు, అలాగే మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడాను విచ్చేసి చాలా ఎక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం, శంకుతీర్థాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడాను అనేక మంది మన మంగళగిరిలో ఉన్నటువంటి పుర ప్రజలు అంతా కూడాను వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ మెయిన్ బజార్ మొత్తం కూడాను మన దేవస్థానం చుట్టుపక్కల కూడాను గ్రౌండ్లో మరి జైంట్ వీల్ కానీ పిల్లల ఎంటర్టైన్మెంట్ అనేక ఈ తిరుగుతూ వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మెయిన్ బజార్లో చూసినట్లయితే ఈ షాప్స్ కోలాహలం తిరణాలను తలపిస్తుంది. ఆ విధంగా కూడా జనం ఎక్కువగా ఉన్నారు ముక్కోటి నుండి కూడాను. మరి ఈ విధంగా మన దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకు మరి మేము కూడాను ప్రతి దినం కూడాను రిటైర్డ్ స్టాఫ్, నేను రిటైర్డ్ ఉపాధ్యాయుని, నాతో పాటు అనేక మంది దాదాపు 10 మంది దాకా ప్రతిరోజు కూడాను మేము దేవస్థానానికి వచ్చి స్వామిని దర్శించుకొని ఇక్కడ సేద తీర్చడం అనేది ఆనవాయితీగా ఉంది. మేమంతా కూడా వేకువజామునే ఇకో పార్క్ వెళ్ళి అక్కడ వాకింగ్ చేయటం, ఆ తర్వాత సాయంత్రం పూట స్వామివారి దర్శనం చేసుకోవడం, ఇక్కడ కూర్చొని అంతా కూడా పిచ్చపాటి మాట్లాడుకోవడం ఆనవాయితీ. ఆ విధంగా మేము ఈ రిటైర్మెంట్ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. చక్కగా మేము చాలా ఆనందంగాను ఉన్నాం అంతా కూడాను.
మాకు ఆ దైవ సన్నిధిలో మేము ఈ కాలం గడపడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ స్వామివారి కృతజ్ఞతలు తెలియజేయాలని కూడా